నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక ఇసుక ఫ్రీ. అయితే దానికి కొన్ని కండిషన్స్ అప్లై అంటోంది చంద్రబాబు సర్కార్. అవేంటో చూసే ముందు అసలు ఆంధ్రప్రదేశ్కు ఎంత ఇసుక కావాలి, దాని డిమాండ్ ఎంత ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లయితే ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ఏడాదికి కావాల్సినటువంటి ఇసుక 3,20,00,000 మెట్రిక్ టన్నులు. అయితే ప్రస్తుతం 3 నెలలకు అంటే మరో 3 నెలలకు 88 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమని గనుల శాఖ అధికారులు తేల్చారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఇసుక 49 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు తవ్వించినటువంటిది. దాదాపు రాష్ట్రంలోని 120 డంపింగ్ యార్డుల్లో ఈ 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశారు. అంటే ఇది వర్షాకాలం, ఇప్పుడు ఇసుక తవ్వడం సాధ్యం కాదు. సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. సో అప్పటి వరకు ఈ నిల్వలను వాడుకోవాలి. కాకపోతే ఆ నిల్వలు కూడా సరిపోవు అనేటటువంటిది గనుల శాఖ అధికారుల ఒపీనియన్. ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఫ్రీయే, కానీ దానికి కొన్ని కండిషన్స్ అప్లై అంటుంది చంద్రబాబు సర్కారు. అవేంటంటే ఇసుక ఫ్రీ అని చెప్పి ఇష్టమున్నంత తవ్వుకొని తీసుకెళ్తాను, వేరే వాళ్ళకి అమ్ముకుంటాం, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి అమ్ముకుంటామంటే కుదరదు. అలా చేస్తే శిక్షార్హం, దానికి శిక్షలు తప్పవు. సో దీనికి చంద్రబాబు సర్కారు పెట్టిన కండిషన్స్ ఏంటంటే రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను సప్లై చేస్తారు. సో ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే ఇసుక ఇస్తారు, అది కూడా రోజుకు 20 టన్నులు మాత్రమే. సో దీనికి సంబంధించినటువంటి సీనరేజ్ ఛార్జెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ను ఈ వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా నగదు రూపంలో చెల్లిస్తే తీసుకోరు. సో దానికి ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్స్లను చేయాలి. సో గతంలో జగన్ సర్కారు కేవలం నగదు రూపంలోనే ఈ ఛార్జీలు అనేవి వసూలు చేసింది, దాని డిజిటల్ పేమెంట్స్ను అంగీకరించలేదు. సో దీంతో చాలా విమర్శలు వచ్చాయి, ఆరోపణలు కూడా వచ్చాయి. వైసీపీ నాయకులు అక్రమంగా వసూలు చేసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. అంటే అప్పట్లో విపక్షాలుగా ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ కూటమి నేతలు చాలా ఆరోపణలు చేశారు. సో అలాంటి ఆరోపణలు ఇప్పుడు రాకుండా ఉండాలి అని అంటే చంద్రబాబు సర్కారు ప్రస్తుతం ఈ పారదర్శకంగా ఉండాలి పాలసీని అనే ఉద్దేశంతో డిజిటల్ పేమెంట్స్ను అంగీకరిస్తుంది. నగదు రూపంలో డబ్బులు తీసుకోవద్దు అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. సో ఇందుకోసం ఇప్పటికే ఆల్రెడీ జిల్లాల్లో ఈ బ్యాంక్ అకౌంట్లు అనేవి ఓపెన్ చేశారు. దానికి బ్యాంకులు డిజిటల్ క్యూఆర్ కోడ్స్ను కూడా కేటాయించాయి. ఈ క్యూఆర్ కోడ్స్ ద్వారా వీళ్ళు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అది ఈ కండిషన్స్. ఒకవేళ ఎవరైనా అక్రమంగా ఇసుక తీసుకెళ్ళి వేరే వాళ్లకు బ్లాక్లో అమ్ముకున్నా, ఇతర రాష్ట్రాలకు తరలించినా వాళ్లకు జరిమానా విధిస్తారు, శిక్షలు కూడా ఉంటాయి. ఇక జిల్లా స్థాయిలో ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి కమిటీలను కూడా వేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈ కమిటీలో భాగమవుతారు. సో ఎంత వసూలు చేయాలి జిల్లా స్థాయిలో ఇసుక తవ్వకాలకు అంటే ఛార్జీలు అనేటటువంటివి ఈ కమిటీలు నిర్ణయిస్తాయి. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఏంటంటే సీనరేజ్ ఛార్జెస్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లు వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. సో దానికి అతి తక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు 800 నుంచి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇది ప్రాథమికంగా అంచనా. అంటే ఒక ట్రాక్టర్లో 4 నుంచి 5 టన్నుల ఇసుక తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఇదే ట్రాక్టర్ ఇసుకకు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు 4,000 నుంచి 5,000 ఖర్చు అయ్యేది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి 780 కోట్ల ఆదాయం వచ్చిందనేది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు తీసుకోవట్లేదు. కేవలం ఈ సీనరేజ్ ఛార్జెస్ కింద 88 రూపాయలు అండ్ ఇసుక తవ్వినందుకు ఆ కంపెనీలకు అంటే టన్నుకు 30 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అంటే ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కు కిలోమీటర్కు ₹4.90 చొప్పున వసూలు చేస్తారు. సో వీటన్నిటిపైన మళ్ళీ 18% జీఎస్టీ వేస్తారు. సో ఈ ఛార్జీలు మాత్రమే వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక ఫ్రీ అంటుంది చంద్రబాబు సర్కారు. మరి నిజంగా దీని ద్వారా ఆదాయం రాదా అంటే వస్తుంది, కాకపోతే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జనాభా పెరుగుతున్న కొద్దీ నగరాలు, పల్లెటూళ్ళు కూడా ఈవెన్ విస్తరిస్తున్నాయి. సో దీంతో నిర్మాణ రంగం అనేది పుంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 1 కోటి మంది ఈ నిర్మాణ రంగంపై ఆధారపడ్డారు. అందులో 40 లక్షల మంది ప్రత్యక్షంగా, మరో 60 లక్షల మంది పరోక్షంగా. సో ఈ ప్రత్యక్షంగా ఆధారపడ్డ వాళ్ళు కార్మికులు, మేస్త్రీలు, ఇంకా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు. సో ఇలా చాలా డిపార్ట్మెంట్లు, అంటే దాదాపు ఈ నిర్మాణ రంగంపై 35 అనుబంధ రంగాలు ఆధారపడి ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా ఉపాధి అనేటటువంటి లభిస్తుంది. అంటే ఇసుక ఫ్రీగా లభించడం వల్ల ఈ నిర్మాణాలు అనేవి పెరుగుతాయి. ఇది వరకు చిన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు, ఇల్లు శిథిలాలకు చేరినటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు
వాటిని కూల్చి కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. సో దీనివల్ల స్టీలు, సిమెంట్, కాంక్రీటు, ఇటుక, మిగతా ఇంటీరియర్కి సంబంధించినటువంటి వస్తువుల కొనుగోళ్ళు అనేవి పెరుగుతాయి. అప్పుడు జిఎస్టీ వల్ల ప్రభుత్వానికి పరోక్షంగా ఆదాయం వస్తుంది. సో ఇది అంతిమంగా ప్రభుత్వానికి వెళ్తుంది. గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే ఇసుకని పేదలకు ఇవ్వడం లేదు. ఒక ట్రాక్టర్ అంతకుముందు అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ట్రాక్టర్కు 1000 రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు కూడా ఇసుక ఫ్రీగా ఉంది. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ నేతలు ఆరోపించారు, ఈ టీడీపీ నేతలే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు, వీళ్ళే లబ్ధి చేకూర్చుకుంటున్నారు, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు అని. అందుకే కొత్త పాలసీలు తీసుకొస్తామంటూ 2019లో 2021లో జగన్మోహన్ రెడ్డి సర్కారు 2 కొత్త పాలసీలు తీసుకొచ్చింది. సో అయితే ఈ పాలసీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా సరే భారం పెరిగి ప్రజల మీద అంటే ఒక ట్రాక్టర్ ఇసుకకు 1000 రూపాయలు అయ్యేది 5000 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. సో దీంతో చాలామంది ఏం చేశారంటే ఈ ఖర్చు భారం పెరిగిపోతుందని చెప్పి ఇళ్ల నిర్మాణం ఆపేశారు. శిథిలావస్థకు చేరినా సరే తర్వాత చూసుకుందాంలే అని అట్లాగే హోల్డ్లో పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇసుక ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఈ నిర్మాణాలన్నీ చేపడతారు. దీని ద్వారా ఈ నిర్మాణ రంగంలో కావాల్సినటువంటి సామాగ్రి వాటి క్రయ విక్రయాలు పెరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుంది. దీని ద్వారా ఏంటంటే ఫ్లాట్ల అమ్మకాలు పెరుగుతాయి. సో దాంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కూడా ప్రభుత్వానికి చేరుతుంది. సో ఇలా రకరకాల మార్గాల్లో ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుంది. కాకపోతే ఇదంతా కంటికి కనిపించనిది. ఒక ఇసుక ఫ్రీ వల్ల ప్రభుత్వానికి ఇన్ని లాభాలున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల మనీ అనేది సర్క్యులేట్ అవుతుంది సమాజంలో. సో ప్రజల చేతుల్లో డబ్బు ఆడితేనే కదా కొనుగోలు పెరుగుతాయి. సో ఈవెన్ కార్మికులకు కూడా ఉపాధి లభిస్తే చాలామంది ఇప్పటికే ఈ ఉపాధి లేక నిర్మాణ రంగ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వేరే దేశాలకు వలస వెళ్ళిపోయారు. సో వాళ్ళంతా తిరిగి వస్తున్నారు అనేది ఇప్పుడు కూటమి నేతల మాట. సో వాళ్ళంతా తిరిగి రావడం వల్ల ఈ డబ్బు అనేది సర్క్యులేట్ అవుతుంది, సమాజంలో కొనుగోళ్ళు అనేది పెరుగుతాయి. దీని ద్వారా ఎంతో కొంత ప్రభుత్వానికి వాటి ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇది చంద్రబాబు వ్యూహం అంటారు ఆర్థిక రంగ నిపుణులు. సో కొంత ఆదాయం తగ్గితే తగ్గొచ్చు, కానీ సమాజంలో ఒక మార్పు అనేటటువంటిది కనిపిస్తుంది అని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమవుతుంది అనేది చూడాలి. నమస్తే.